దగ్గర నుంచి వెళ్ళి ఈ లెఫ్ట్ రోడ్డు మొత్తం మనదే రోడ్డు మొత్తం. సో మనదే కదా అని మొత్తం రైట్ లెఫ్ట్ అనేది వెళ్ళకూడదు. ఎందుకు అని అంటే దీంట్లో మనకు ఒక 2 లైన్స్ ఉన్నాయి. అంటే రైట్కి వెళ్ళాలి లేదంటే లెఫ్ట్కి వెళ్ళాలి. సో మనం ఏ రోడ్లో వెళ్ళినా లెఫ్ట్కి వెళ్ళాలని చెప్పాను, కానీ ఇక్కడ మనకు డివైడర్ సేఫ్టీగా ఉంది. డివైడర్ నుంచి లెఫ్ట్ రోడ్డు మొత్తం మనమే ఆక్యుపై చేసుకోవచ్చు. కానీ దీంట్లో ఒక 2 లైన్స్ ఉన్నాయి కాబట్టి అయితే రైట్ లైన్లో వెళ్ళాలి లేదంటే లెఫ్ట్ లైన్లో వెళ్ళాలి. సో ఒక్కొక్క రోడ్లో 3 లైన్స్ ఉంటాయి, ఒక్కొక్క రోడ్లో 4 లైన్స్ కూడా ఉంటాయి, 6 లైన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం ప్రజెంట్ 2 లైన్లో ఉన్నప్పుడు మన చాయిస్ అయితే రైట్కి వెళ్ళొచ్చు లేదంటే లెఫ్ట్కి వెళ్ళొచ్చు. లేదు 3 వే లైన్ వచ్చింది అనుకోండి, మిడిల్ లైన్లో మెయింటైన్ చేసుకోవాలి. 4 లైన్స్ వచ్చినప్పుడు రైట్ సైడ్ 2 లైన్స్ మెయింటైన్ చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ 2 లైన్స్ ఏంటంటే మనకు హెవీ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి అన్నట్టు. రైట్ ఇండికేటర్ వేయండి, ఇక్కడ ఎక్సిలేటర్ రిలీజ్ చేయండి, రైట్ డౌన్లో ఉంది చూడండి, ఇక్కడ రైట్. సో రైట్ యూటర్న్ చేయండి, కంప్లీట్ రైట్ తిప్పండి, స్టీరింగ్ కంప్లీట్ రైట్ తిప్పండి, ఎక్సిలేటర్ ఇవ్వకూడదండి, కంప్లీట్ రైట్ తిప్పండి, ఇంకా తిప్పండి, లాక్ అయిపోతుంది. స్టీరింగ్ లాక్ అయిపోయింది కదా, అలాగే పట్టుకోండి. రైట్ సైడ్ ఒకసారి డైరెక్ట్ బయటికి చూడండి, డివైడర్ ఉంది చూడండి. ఆ డివైడర్ అనేది మీకు మిడిల్ సీట్ వరకు ఉంది కదా. డివైడర్ ఎప్పుడైనా యూటర్న్ చేసేటప్పుడు మన వెహికల్ అనేది డివైడర్కు మన వెహికల్ ఆఫ్ వరకు రావాలి. డివైడర్ ఎండ్ ఆఫ్కు మన వెహికల్ ఆఫ్ వరకు రావాలి. 1 సైడ్ రోడ్లో స్ట్రైట్ అయింది కదా, ఇప్పుడు వాపస్ చేయండి, కంటిన్యూగా తిప్పండి, లెఫ్ట్ తిప్పండి, సరిపోతుంది. సో టర్న్ చేసేటప్పుడు స్టీరింగ్ని మాత్రం చూడకూడదు. ఎందుకు అని అంటే మనం ఇక్కడ స్టీరింగ్ను చూసినట్టయితే ఫ్రంట్లో మన వెహికల్ అయితే రైట్కి వెళ్ళొచ్చు లేదంటే లెఫ్ట్కి వెళ్ళొచ్చు. కాబట్టి మనకు రైట్ లెఫ్ట్ వెళ్ళినప్పుడు స్టీరింగ్ అడ్జస్ట్ చేసుకోవాలి కదా. అది ఎలా తెలియాలి అంటే మనం ఫ్రంట్లో అబ్జర్వేషన్ చేయాలి. సో అక్కడ లాస్ట్లో అక్కడ కార్ వెళ్ళిపోతుంది కదా, ఆటో అండ్ కార్, అంత దూరంలో చూసుకోవాలి. లైక్ అంత దూరంలో చూసుకుంటే మీ వ్యూ పాయింట్ అంత దూరం ఉంటే ఈ వెహికల్ ఇంత రోడ్లో రైట్కి వెళ్తుందా లెఫ్ట్కి వెళ్తుందా క్లారిటీగా తెలుస్తూ ఉంటుంది. సో ఇప్పుడు వెహికల్ ఎటు సైడ్ వెళ్ళిపోతుంది, అక్కడ ఏమేమి ఉన్నాయి, ఆటో ఉంది, రైట్ టర్న్ చేశారు కదా, ఆ టర్న్ చేసేటప్పుడు మిర్రర్ అబ్జర్వేషన్ చేయాలి మీరు. ఓకేనా. యాక్సిలేటర్ స్టార్ట్ చేయండి, యాక్సిలేటర్ డన్. యాక్సిలేటర్ రిలీజ్ చేయండి, స్లోగా యాక్సిలేటర్ ఇవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టెన్షన్ పడకూడదు, ఓకేనా. లెఫ్ట్ టర్న్ చేయండి. మీరు కూల్గా ఉంటే మీరు ఎంత దూరమైనా డ్రైవ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. స్ట్రైట్ చేసేసి ఇప్పుడు టెన్షన్ పడి కంగారు పడ్డారు అనుకోండి, రైట్ తిప్పండి లెఫ్ట్ తిప్పండి, ఈ కంగారులో మనం ఎంత దూరం వెళ్ళలేము. ప్యానిక్ అయిపోయి టెన్షన్తో వెహికల్ కంప్లీట్గా స్టాప్ చేసేసుకుంటాం. అసలు వెహికల్ తోలాలన్నా కూడా భయం అనిపిస్తుంది మనకు. స్లోగా రైట్ టర్న్ చేయండి, రైట్ మీకు వెనుక ఎన్ని హారన్స్ అడిగినా టెన్షన్ తీసుకోకూడదు. ఇక్కడ మనం వెళ్దామంటే రైట్ లెఫ్ట్ బారిగేట్స్ ఉన్నాయి రోడ్లో, సో వాటిని తప్పించుకొని మనం